ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు కూడొచ్చిన మీ అందరికీ కూడా ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన మీ అందరికీ పరిచయించి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో అందరం కూడా బైబిళ్ళు తెరిచి దేవుని వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22-23 వచనాలు చదువుతాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. పౌలు అరేయోపగు మధ్య నిలిచిన చెప్పినదేమనగా, ఏథెన్సు వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగంలో నుంచి నాతోను వినుసున్న వారు అందరితో కూడా మాట్లాడండి, మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఆరాధన విషయాన్ని మనం గమనించినట్లయితే 3 రకాలైనటి మరి ఆరాధనలు చూస్తూ ఉంటాం. మనం ఈ లోకంలో మనం చూసినప్పుడు 3 రకాలైన ఆరాధనలను మనం గమనిస్తూ ఉంటాం. ఈ 3 రకాల ఆరాధనలో 3 రకాల గురించి ఒక్కొక్క మాట చెప్తాను. మొదటి ఆరాధన ఎటువంటిదంటే తెలియని ఆరాధన. అవునండి, తెలియక చేసే ఆరాధన అనేది ఒక రకం. రెండోది ఏంటంటే వ్యర్థమైన ఆరాధన. మూడోది ఏంటంటే సత్యమైన ఆరాధన, అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించటం అనే విషయానికి వస్తుంది అనమాట. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే ఈ 3 రకాల ఆరాధనలోనే ఈ మా ప్రపంచం అంతా ఉంటుంది. అంతేకాకుండా 4వది కూడా ఉంది. అంటే 100కి 25% ఈ తెలియని ఆరాధన. తెలియకుండానే ఆరాధన చేస్తారు. అది ఎందుకు చేస్తున్నారో వారికి తెలియదు. ఆ విధంగా ఒక రకమైన 25% మనం చూసుకుంటే, ఇంకొక 25% వ్యర్థమైన ఆరాధన, అర్థబర్థం లేని ఆరాధన అన్నమాట. అది అర్థమైన ఆరాధన. మూడోది చూస్తున్నప్పుడు అది సత్యమైన ఆరాధన, వాక్యానుసారమైనది, దైవ చిత్తానుసారమైనది, ఆత్మానుసారమైనది, ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన 25%. ఇంకొక 25%లో 5 రకాలు ఉంటాయి. అందులో కోరిన సమయం ఉంటే 5 విధాలుగా ఏంటో చూద్దాం. మొదలుగా తెలియని ఆరాధన. ఇక్కడ మనం గమనించినట్లయితే తెలియని ఆరాధన. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విచిత్రమైన ఒక బలిపీఠం కనిపించింది. దాని మీద రాయబడిన మాట విచిత్రంగా ఉందన్నమాట. ఏమని రాయబడింది అక్కడ చూడండి. ఎక్కడైనా ఏ టెంపుల్కి వెళ్ళినప్పుడు లేక ఏ గుడికైనా వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ మీద పేరు రాస్తారు. పలానా దేవతను, పలానా దేవుడను, పలానా గుడను. ఏ గుడికైనా పేరు లేకుండా ఉండదు. అవునండి, ఆ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఈ బలిపీఠానికి ఏ పేరు లేదు. అలా ఉంచండి, తెలియబడని దేవుడు అని రాశారు అక్కడ. తెలియబడని దేవుడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ ఏథెన్సు ప్రాంతంలో మరి ఎవరికి తోచినట్లుగా మరి వారు ప్రతి ఒక్క విగ్రహం పెట్టుకున్నారు. వారికి ఇష్టమైన దేవతలను పెట్టుకున్నారు. వారి గుళ్ళు కట్టారు, లేక బలిపీఠాలు కట్టారు. కనుక అయితే వాళ్ళకి అందరికీ ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. ఏంటంటే అసలు దేవుడు ఏళ్ళలో ఎవరు? దేవుడు ఒక్కడే కదా. దేవుడు ఒక్కడేనని అందరూ అంటారు. ఆ ఒక్కడు దేవుడు ఎవరు అనేది వాళ్ళలోనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. ఇది పలానా దేవుడు, ఇది పలానా దేవుడు, ఇది పలానా దేవుడు అని వాళ్ళు పేర్లు పెట్టుకుని ఉండొచ్చు. కానీ ఇందుట్లో నిజమైన దేవుడు ఎవరు, అసలైన దేవుడు ఎవరు అనే డౌట్ వాళ్ళకి వచ్చి ఉండొచ్చు.
అయితే వాళ్ళకి మొత్తం మీద మరి ఇదే అసలైన దేవుడు అంటే వాళ్ళు అంటారు అది కాదు ఇది అంటారు, వీళ్ళు అంటారు అది కాదు ఇది అంటారు. ఒక ఇంట్లోనే ఆ ఎదురుడికి ఆరాధన చేసినట్టు వారిని అడిగితే ఏమండి ఇంటి యజమానుడు ఒకటి అంటాడు, యజమానురాలు ఒకటి అంటది, పిల్లలు ఒకటి అంటారు, ఒకడు ఒకటి అంటాడు, ఒకడు ఒకటి అంటారు. వారిలోనే ఒకటి అనేది రాదు. ఇక మొత్తం అంతా కూడా ఆ ఏజెన్సీ ప్రాంతం అంతా మరి ఈ ఒక్కటే దేవుడు ఆయన ఎవరు అనేది వారికి ఆలోచన వచ్చి ఉండొచ్చు. అందుచేత వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చు. రే దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన ఎవడో మనకు వెళ్దాం, వాడు ఉన్నాడు, అన్నీ మనకు తెలిసిన పేర్లతో అన్ని బలిపీఠాలు కట్టేసాం, ఇప్పుడు మరో బలిపీఠం కడతాం. ఆ ఒక్కడున్నాడు కదా ఆయన ఎవడో మనకు తెలియదు, అదే తెలియబడని దేవుడే పెట్టేద్దాం అనుకుని ఉండొచ్చు. ఆ విధంగా వారు తెలియబడిన దేవుడికి అని చెప్పి ఆ బలిపీఠం మీద రాసినట్లుగా పౌలు గారు చూశారు. అందులో వాళ్ళు అన్నాడు, మీకు తెలియక మీరు ఆరాధన చేస్తున్నారు. తెలియబడిన దేవుడు ఏ దేవుడైతే మీకు తెలియబడదో ఆ దేవుణ్ణి నేను మీకు ప్రకటించేస్తాను, ఆ దేవునికి గురించి మీకు సువార్త ప్రకటిస్తానని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటించి ఆ నిజమైన దేవుడు యేసు ప్రభు అని వారు నమ్మారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏంటంటే తెలియబడిన ఆరాధన. ఇంకా రెండో రకం ఆరాధన ఏంటంటే ప్రభునందు పిల్లరా వ్యర్థమైన ఆరాధన. ఆవిడ వ్యర్థంగా ఆరాధించే ఆరాధన. మత్తయి సువార్త 15:9 చదువుతాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చదువుతాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. అది మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించే పద్ధతులే దైవోపదేశములని, దైవ ఉపదేశాలని బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. బైబిల్ చెప్తున్నారు వ్యర్థముగా ఆరాధిస్తున్నారంటారు. వీళ్ళందరూ కూడా పెదాలతో ఆరాధిస్తున్నారు. మనుషులు కల్పించడి కల్పితాలు పట్టుకుని అయ్యే దైవోపదేశం అనుకుని నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెప్పిన నమ్మరు వాళ్ళు. దేవుడే వచ్చి ఒరే బాబు నేను దేవుడు అంటే నమ్మరు వాళ్ళు. లేదు 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 మేము ఇలా అనుకున్నా ఇంక ఇంతే అన్నట్టుగా ఆ వ్యర్థమైన ఆరాధన, అర్థం లేనిది. అర్థమైందంటే అర్థం లేనిది అన్నమాట. అర్థబద్ధం లేకుండా మాట్లాడుతున్నారు ఏంటో అంటారు చూస్తారా. ఈ ఆరాధన ఎటువంటిది అంటే అర్థం లేనిది, వ్యర్థమైన ఆరాధన అనమాట. కనుక ఇక్కడ మరొక వాక్యం చదువుతాం చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. వ్యర్థముగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించి నిర్దోషిగా ఎంచాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఆజ్ఞలలో చెప్తూ ఉన్నాడు. వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్తున్నాడు వ్యర్థముగా ఆరాధించవద్దు, వ్యర్థముగా ఆరాధించకూడదు, వ్యర్థంగా మాట్లాడకూడదు, వ్యర్థముగా ఉచ్చరించు వారిని నేను నిర్దోషిగా ఎంచను, వాడు నేరారోపణ చేయబడతాడు అని రాయబడుతుంది. ఇది వ్యర్థమైన ఆరాధన. ఇక మూడోది యోహాను సువార్త 4:24 చదువుదాం. మూడో విషయాన్ని చదువుదామండి. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. అది దేవుని నిజమైన దేవుడు ఆత్మరూపుడై ఉన్నాడు. ఆ దేవుడు సత్యమై దేవుడు, ఆత్మరూపుడైన దేవుడు, సత్యమైన దేవుడిని ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతో ఆయన ఆరాధించాలి. రూపయాసాలు కాదు కావలసింది. అర్థమైందండి. పై వ్యాసాలు దేవుడికి అవసరం లేదు. నీ హృదయం దేవుడికి అవసరం. సత్యం అని కావాలి. ఆత్మతోనూ సత్యముతో ఆరాధించు. అవునండి, ఇది నిజమైన ఆరాధన. సత్యముతో కూడిన ఆత్మతో చేసే ఆరాధన ఇది నిజమైన ఆరాధన. ఆది సంఘంలో ఈ విధంగానే వారు ఆరాధన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది.
అవునండి. వారు ఆరాధన చేస్తూ ఆరాధనలో 5 విషయాలను అందుట్లో ఉంచినట్టుగా చూస్తూ ఉంటాం. ఈ ఆరాధనలో 5 రకాల పనులు చేసినట్టుగా చూస్తూ ఉంటాం. చూద్దాం. మొదటగా క్రైస్తవులు ఆరాధన చేసినప్పుడు వాక్యాన్ని ధ్యానం చేస్తారు. ఈ సత్యమైన ఆరాధన ఏంటంటే వాక్యం ఉండాలి ఆరాధనలో. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడింది. కాబట్టి ఆరాధనలో వాక్యం మాత్రము ఉండాలి. చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. అది అర్ధరాత్రి వరకు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని వారు ధ్యానం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 5:39లో మరొక వాక్యం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చదువుకుందాం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. వాటిని పరిశోధిస్తున్నారు. లేఖనాలను, వాక్యాన్ని పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. యేసు ప్రభు చెప్తున్నమాట. చూడండి, తిమోతికి రాసినట్టు 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే చదువుదాం. 2:15 తిమోతి రాసిన 2వ పత్రిక 2:15 దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకోవాలని చెప్పి తిమోతికి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. అవునండి, దేవుని వాక్యము సరిగా ఉపదేశించబడాలి, బోధించబడాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పరిశీలన చేయాలి, పరిశోధించాలి. ఆరాధనలో ఏముండాలి? నిజమైన ఆరాధన, సత్యంతో కూడిన ఆరాధన, ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధనలో వాక్యం ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి. అది నిజమైన ఆరాధన. దేవుని చిత్తానుసారమైన, ఆత్మానుసారమైన ఆరాధన అంటే ఏంటంటే వాక్యం ఉండాలి. అవునండి. రెండో విషయం చూస్తే ప్రార్థన ఉండాలి. ఆ ఆరాధనలో ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆ ఆరాధనలో ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో కూడిన ఆరాధన అయి ఉండాలి. వాక్యం ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి. అలా ప్రార్థనతో కూడిన ఆరాధన అయి ఉండాలి. అదే సత్యమైన ఆరాధన. చూడండి, అపోస్తలుల కార్యములు 2:42లో ఒక మాట చదువుదాము. అపోస్తలుల కార్యములు. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. అది ఈ కార్యక్రమం అన్నింటిలో కూడా ప్రార్థన చేసే విషయం 4 మాటలు రాయబడ్డాయి. ఇక్కడ ప్రతి విషయం ఎడతెగక ఉన్నారు. ఇది ఆది కాలములో, అపోస్తలుల కాలంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ సంఘమును ఈ విధంగా మరి బలపరుస్తూ ఉన్నాడు. ఆ సంఘంలో ఏం చేస్తున్నారు వారంటే ఇదిగో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థించి వారుగా ఉన్నారు సంఘంలో. అవునండి, మనం ఆరాధనలో మందిరానికి వెళ్ళి వచ్చేయటం కాదు, నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడ ఆ ఆరాధనలో నీ ప్రార్థన ఉండాలి. ఆ ఆరాధనలో వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని మనము పరిశీలన చేయాలి. అది బోధించబడుతున్న వాక్యము, మనకు నిలిచిన వాక్యము, దాన్ని పరిశోధించి ఆ వాక్యాన్ని మనలోకి ఆహ్వానించాలి. ఆ వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. ఆ వాక్యాన్ని అనుగుణంగా మనం జీవించినట్లుగా సిద్ధపడాలి. దశలోనికెళ్లి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట చదువుతామండి. 5వ అధ్యాయం 17వ వచనం.
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అది ఇలాగు చేయటం మీ విషయంలో యేసుక్రీస్తు మీ విషయం దేవుని చిత్తం అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. ఈ రీతిగా లూకా సువార్త 18:1 కూడా చూసినట్లయితే ప్రార్థన అనేది దేవునితో మాట్లాడటం. ప్రార్థన అనేది అది దేవునితో మాట్లాడుతూ ఉపమానం చెప్తూ అంటాడు యేసు ప్రభు వారు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అది సగం వస్తలేదు కానీ రాయబడుతుంది. యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే వారు నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి, అలాగే ఆరాధనలో ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ ఆరాధనలో ప్రార్థన ఒక భాగం, వాక్యం ఒక భాగం అయి ఉన్నది. ఈ విధంగా మనము దేవునికి సన్నిధిలో ప్రార్థనతో కూడిన ఆరాధన చేయాలి అని బైబిల్ చెప్తుంది. మూడో విషయం చూసినప్పుడు స్తుతి గానములు చేయాలి, స్తుతి కీర్తనలు పాడాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 కూడా ఒక మాటను ధ్యానించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 మనం చదువుకుందాం. ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. అదండి. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఇదిగో ఈ విధంగా ఆత్మ సంబంధమైన యొక్క పాటలతో పద్యములతో ఒకరు హెచ్చరించుకుంటూ ఆ ఆరాధనలో ఏముండాలి అంటే స్తుతి ఉండాలి. అవునండి, ఆత్మ సంబంధమైన పాటలండి. నేటి కాలంలో ఎక్కడ చూస్తున్నా ఎక్కడన్నా ఎక్కువ శాతం ఏంటంటే శరీర సంబంధమైన పాటలు, ఏవండి సినీ సంబంధమైన పాటలే. అవునండి, ప్రభునందు పిల్లరా, వాద్యం ఎంత గంభీరంగా వాయించవచ్చు, పాటలు ఎంతో చక్కగా ఎత్తు పల్లాలతో చక్కగా పాడవచ్చు, కానీ అది ఆత్మతో వచ్చిందేనా, సత్యముతో పాడేదేనా? అది లేదు అంటే అది పెదవులతో వచ్చింది అయితే అది ఆయనకి అవసరం లేదండి. ఆత్మ సంబంధంగా ఉండాలి పాటలు, శరీర సంబంధంగా కాదు, లోక సంబంధంగా కాదు, ఆత్మ సంబంధమైన పాటలు మనం పాడాలండి. హృదయంలో నుంచి ఆయనను ఆరాధించాలి, మన మనసులో నుంచి ఆయన ఆరాధించాలండి. ఆత్మ సంబంధమైన పద్యాలు, ఆత్మ సంబంధమైన రీతిగా ఆయనను సన్నిధిలో ఆరాధించాలి. చాలాసార్లు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పాటలన్నీ అయిపోయాక వస్తూ ఉంటారండి దేవుని సన్నిధికి, వాక్యం చెప్తామని చెప్పేసి. చాలా విచారం అండి పిల్లరా. అవునండి, ఏమండి, పాటల ముందు ప్రార్థన అయిపోద్ది, తర్వాత మరి పాటలు అయిపోతాయి, తర్వాత మధ్యలో కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ కూడా అయిపోతాయండి. వాటికి పెద్ద ఇలువ ఇవ్వరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ప్రార్థనలోనూ ఉండాలి, వాక్య పరిచయంలోనూ ఉండాలి, ఆయనకు పాటల ద్వారాగా ఆత్మ సంబంధంగా అందరం కలిసి ఏకీభవించి ఆరాధించడంలో కూడా ఉండాలి. యెషయా దర్శనం చూసినప్పుడు అక్కడ గడప కమ్ములు పునలు అదిరిపోతున్నాయి అంటండి. కెరూబులు వారందరూ కూడా ప్రభువుని ఆరాధిస్తుంటుంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడని పది గానాలు వారు చేస్తూ ఉంటే ఆ దేవాలయం యొక్క ఏమండి మరి గడప కమ్ములన్నీ అదిరిపోతున్నాయి అని చెప్పేసి రాయబడుతుందండి. అంటే ఎంత గంభీరంగా ఆరాధన చేస్తున్నారు, ఎంత ఆత్మతో ఆరాధన చేస్తున్నారండి, ఎంతగా ఆత్మ సంబంధంగా ఆరాధన చేస్తున్నారు ప్రభునందు పిల్లారా. ఆత్మ సంబంధంగా ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తూ ఉంటామో, స్తుతిస్తూ ఉంటామో, మన మధ్యలో ఆయన మహిమపరచబడుతూ ఉంటాడు. అలా ఆరాధిస్తున్న మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, మన ఉజ్జీవపరుస్తూ ఉంటాడు, మనం బలపరుస్తూ ఉంటాడు, మనలోని నిర్జీవాన్ని తొలగించి ఉజ్జీవాన్ని ఆయన ప్రసాదిస్తాడు. అవునండి, చూడండి, అది సంబంధించి ఒక మాట ఏంటంటే కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:16 కూడా ఒక మాట చదువుదాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3 అధ్యాయం
16వ వచనాన్ని కూడా చదువుదాం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అది ఆ విధంగా ఎప్పుడైతే ఆత్మ సంబంధంగా ప్రభు స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటామో దేవుని వాక్యము మన హృదయంలో నిలబడద్దండి ప్రియులారా. కాబట్టి మనం ఈ పాటల ద్వారాగా ఆత్మతో సత్యంతో ఆరాధన ద్వారాగా జోహ ఫలమును మనం అర్పించే వారుగా ఉండాలట. జోహ ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. జోహ ఫలమును అర్పించాలండి. ఆయన అంతరంగంలో నుండి ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. చూడండి, ఎబ్రీ పత్రిక 13:15లో ఒక వాక్యం చదువుదాం. ఎబ్రీ పత్రిక 13:15 ఒక మాట చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూను స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. అదండి ప్రభు యొక్క ఆరాధనలో జౌహా ఫలాన్ని మనం అర్పించేవారుగా, ఆ ఆరాధనలో తన్మయం చెందుతూ, ఆత్మలో పరవశం చెందుతూ, ఆరాధన చేస్తూ ఆనందిస్తూ ఆయనను మహిమపరచువారిగా, జౌహా ఫలమును అర్పించువారుగా, మన హృదయాలను అర్పించువారుగా మనం ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ విధంగా దేవుని సన్నిధిని మనం అనుభవించాలి పిల్లలు. అందుకని ఎప్పుడైతే ఆ విధంగా జౌహా ఫలాన్ని అర్పిస్తూ ఉంటామో ఆయన సన్నిధిని మనం గొప్ప సంతోషాన్ని పొందుకుంటాం, గొప్ప ఆనందాన్ని, గొప్ప ఉజ్జీవాన్ని, నిర్జీవమైన మరి పరిస్థితులు పోయి ఉజ్జీవాన్ని దేవుడు మనలోకి తెస్తాడు. జౌహా ఫలము అర్పించేవారుగా. లేకపోతే 4వ విషయం చూస్తే, 4వ విషయం ఏంటంటే ఆ ఆరాధనలో ఆ ప్రభువుని ప్రియమైన దేవుని బిడ్డలారా రొట్టె విరుపు ఉండాలి. రొట్టె విరుచుట యందు చూడండి, మత్తయి సువార్త 26:26 మత్తయి సువార్త 26:26 చదువుదాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు అలాగా కొరింథీయులకు రాసిన 11:23 కూడా చదివినప్పుడు కూడా అక్కడ రాయబడుతుంది. మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ఆయన రొట్టె తీసుకుని, ఆయన యొక్క ద్రాక్షారసం తీసుకుని, ఆయన శరీరము తిని, ఆయన రక్తం త్రాగునట్లుగా దేవుడిచ్చిన నిబంధనలోకి మనం రావాలండి. ఎప్పుడైతే అలా వస్తూ ఉంటామో అప్పుడేనది నిజమైన సత్యముతో కూడిన ఆరాధన. అటువంటి ఆరాధన మనం చేయవారిగా మనం ఉండాలి. అలా ఆరాధన చేయటానికి, అలా ఆరాధించడానికి ఎప్పుడు కూడా మనం మిస్ అవ్వకూడదండి. ఇప్పుడంటే కరోనా వల్ల మరి మందిరాలు మూతపడుతూ ఉన్నాయి కనుకనే, అయినప్పటికీ కూడా మన ఇంటి దగ్గర ప్రభువుని ఆరాధించేవారుగా ఉండాలి. కాబట్టి ఏదేమైనా కానీ మందిరాలు మూతపడతాయి కానీ హృదయాలు మూతపడకూడదు. మన హృదయాల్లోని జౌహా ఫలాన్ని అని అర్పిస్తూనే ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది కదా, కూడుకుంటూ మానకూడదండి. ఎబ్రీ పత్రికలో చూస్తే 10వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. 10:25 వచనం చదువుదాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మిస్ కాకూడదండి. మనం పురికొల్పబడిన వారమై, ప్రోత్సహించబడిన వారమై ప్రభు సన్నిధిలో మనము కూడుకుంటాం మానకూడదని బైబిల్ చెప్తుందండి. అంతేకాదు చూడండి, కొరింథీయులకు రాసినటి తర్వాత 5వ విషయం చూసినట్లయితే ఇలాగ కూడుకుంటూ బల్ల అలో పాలు పొందుతూ ఉండాలి. మొదట ఏం చెప్పానంటే వాక్యం ఉండాలి ఆరాధనలో,
రెండవదిగా ప్రార్థన ఉండాలి, మూడవదిగా స్తుతి ఆత్మ సంబంధమైన పాటలు ఉండాలి, నాలుగవదిగా ప్రభు బల్ల ఉండాలి, ఐదవదిగా మనం చూస్తున్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుతాం. మొదటి 2 వచనం 3 వచనం 2 వచనం 3 వచనం సరిపోతాయి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అది ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది. అంటే ఐదోది ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాటిలో అవునండి వర్ధిల్లిన కొలదిగా మనం దేవుడికి అర్పించువారుగా ఉండాలి. అవును ప్రభునందు పిల్లరా, ఈ 5 కార్యక్రమాలు కూడా ఏమండి ఈ యొక్క ఆత్మతో సత్యముతో ఆరాధించే దాంట్లోకి వస్తాయండి. ఈ రీతిగా మనము ప్రభువుని ఆరాధించువారుగా ఉండాలి, నిజమైన ఆరాధకులుగా మనం ఉండాలి. ఆత్మతో సత్యముతో మనం ఆరాధించేవారుగా మనం ఉండాలి. మొదటి బ్యాచ్ చూసాం కదా, తెలియబడిన ఆరాధన, వ్యర్థమైన ఆరాధన రెండోదిగా, మూడోది సత్యముతో కూడిన ఆరాధన. అనగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేవారుగా మనం ఉండాలి ప్రియులారా, పెదాలతో కాదు. అది అర్థమైన ఆరాధన అవుతుందండి. కనుకనే ప్రియ దేవుని బిడ్డలారా చెప్పారు కదండి, దేవుని వాక్యం బట్టి చూస్తే ఇదిగో 25% మంది తెలియని దాన్ని ఆరాధించేవారు, ఒక 25% మంది వ్యర్థమైన ఆరాధన ఆరాధించేవారు, ఇంకొక 25% మంది ఆత్మతో సత్యముతో ఇదిగో ఈ రీతిగా ప్రభువుని ఆరాధించేవారు. మరొక 25 మందిలో 5 భాగాలేద్దాం. 5% దేవుడు లేడనే బ్యాచ్, వాళ్ళకి ఏ ఆరాధన ఉండదండి, వాళ్ళకి దేవుడు లేడనే బ్యాచ్ అండి. మరి 5%. ఇంకొక 5% ఏంటంటే కడుపే దేవుడు, ఇంకా తిండే ఇంకేముండదండి వాళ్ళకి. అర్థమైందండి, ఇంకా ఆ కడుపే దేవుడు అండి. ఇంకొక 5% మంది వీడు, ఇంకొక 5% మంది ఎలాంటి వాళ్ళు అంటే దేన్ని పట్టించుకోరు, ఇక ఏది ఉండదు. ఇక ఎవడు దేవుడు లేడు అంటారు, అదే అంటారు, ఇది అంటారు, ఏది పట్టించుకోరు. ఇక ఆ విధంగా ఉంటారు ఒక 5% మంది. ఇంకొక 5% మంది మోసం చేయువారుగా ఉంటారు. దేవుడి పేరు చెప్పి దేవుడి పేరున అన్ని రకాలుగా కూడా, అన్ని రకాల వారు కూడా, అన్ని కులాల్లోని కూడా, అన్ని మతాల్లోని కూడా మోసం చేసేవారు అనమాట. దేవుడి పేరు చెప్పి మోసాలు చేస్తారనమాట. దేవుడి పేరు చెప్పి మోసాలు చేసినట్టు వారుగా ఒక 5% మంది ఉంటారండి. అయితే ఇంకొక 5% మంది, ఇంకా 20% మంది చెప్పేశాం కదా, ఇంకా 5% మంది ఎవరంటే ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదంతే. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకే తెలియదు. అటువంటి వారు ఒక 5% మంది. మొత్తం ఈ 5 రకాలు కలిపి 25% మంది అన్నమాట. అర్థమైందండి. కాబట్టి ఈ యొక్క 100%లో 25% ఏమో తెలియని దాన్ని ఆరాధించేవారు, 25% ఏమో వ్యర్థమైన దాన్ని ఆరాధించేవారు, ఇంకొక 25% ఏమో ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు. ఇంకొక 25% మంది ఇదిగో 5 రకాలుగా నేను చెప్పుకోవచ్చు. ఇంకా చాలా రకాలు ఉండొచ్చు. నేను ఊరికే ఆ విధంగా ఆలోచన చేసి ప్రభు బట్టి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అయితే నువ్వు ఏ ఆరాధనలో ఉన్నావు? తెలియబడిన ఆరాధనలో ఉన్నావా? ఏది దేవుడో ఏది దేవుడు కాదో తెలియని పరిస్థితులు లోకమంతా అలాగ ఉందండి. ఏమండి, చాలామంది ఎలాగున్నారంటే వ్యర్థమైన ఆరాధన, మనుషులు కల్పించిన వాటిని ఇది దైవోపదేశాలుగా బోధించేవారుగా ఉన్నారు. మనుషులు కల్పించిందే, మనుషులు కల్పిస్తే ఏమండి మనుషులు కల్పించింది దేవుడు అంటున్నారు. బైబిల్ గ్రంథంలో బబులోని యొక్క దేశంలో అక్కడ ఒక రాజు ఉన్నాడు, నెబుకద్నెజరు అని గొప్ప రాజు. ఆ కాలంలో ఆయన పేరు తెలియని దేశం ఉండదన్నమాట. అంత గొప్ప రాజు, చాలా రాజ్యాలు జయించిన రాజు. ఆ రాజు ఒక రోజున ఏం చేశాడంటే 60 అడుగులు ఎత్తున్నటి 6 మూరల ఎడలతో మందంతో ఉన్నటి మేలి బంగారంతో బొమ్మ తయారు చేశాడండి. 60 అడుగులు అంటే 60 మూరలండి, అంటే 90 అడుగులు అనమాట అండి. అంటే కొంత ఇంచుమించు 9 స్టేర్లు బిల్డింగ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎత్తున 6 మూరలు అంటే 9 అంటే ఒక గది ఒక బెడ్రూమ్ ఎంత ఎత్తు ఉంటుందో అంత ఎడలుపుతో 60 అడుగుల ఎత్తులో బంగారంతో పోసేసాడండి ఒక బొమ్మని. అలా పోయి అంటాడు, ఇదే దేవుడు, దీన్ని ఎవడన్నా నమస్కారం చేయలేదా వాడిని చంపేస్తాను అంటున్నాడు.
ఇది అగ్నిగుండం తయారు చేశాడు పక్కనే, అగ్నిలో ఇసిరేస్తాను, నేను తయారు చేశాను. ప్రభునందు పిల్లారా, మనం తయారు చేసుకున్న దేవుడు ఎలాగవుతాడండి? అర్థమైంది? ఇది అర్థమైన ఆరాధన. అక్కడ ఏమంటే ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు అక్కడ ఉన్నారు. మేము మొక్కం మంటలు వేసుకోమన్నప్పుడు వారు తీసుకెళ్ళి మంటలు వేసినా కానీ ఆ మంటల్లో వారు ఆరాధించే దేవుడు ఆ మంటల్లోకి వచ్చి వారిని కాపాడాడు. ఆ మంటలు వారిని కాల్చలేదు. కట్లు కాలిపోయి తప్ప, కాళ్ళకి చేతులు కట్లు వేసారు, కట్లు కాలిపోయి తప్ప వారికి ఏ పాపాయం లేదండి. అప్పుడు ఇది అర్థమైనది. బంగారం ఉంది కాదా అని చెప్పేసి బొమ్మ చేశాను కానీ ఇది దేవుడు ఎలాగవుతాడు? ఇది దేవుడు కాదు, ఇది ఒక బొమ్మ అని ఆయన ఒప్పుకున్నాడు. ఆ రాజు ఒప్పుకుని, నాయనా ఈ విధంగా రక్షించగల దేవుడు కాక ఇంకెవడన్నాడు దేవుడు? మీరు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు. ఆయనే పూజారకుడు, ఆయనే స్తోత్రార్కుడు, ఆయనే స్తుతింపదగిన వాడు, ఆయనే పూజనీయుడు, ఆయనే పూజింపదగిన వాడు. ఆయన్ని ఆరాధించాలి. షడ్రకు మేషకు అభ్యర్థిగలను భక్తులు అనేటువంటి వాళ్ళు దేవుడే నిజమైన దేవుడని ఈ అర్థమైన ఆరాధనకి ఆ దేశ ప్రజలందరినీ కూడా పురుగులు పడే ఆ రాజు ప్రపంచంలో ఇంతవరకు కూడా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ అటువంటిని బొమ్మ తయారు చేసిన వాళ్ళు లేడండి. ఈ రోజున మరి సిమెంట్తో తయారు చేసి లేక మట్టితో తయారు చేసి ఇన్ని అడుగులు తయారు చేసామన్నారు. ఎంతమంది ఇన్ని అడుగులు తయారు చేశారన్నా 90 అడుగులు దాటలేదు కదా. 90 అడుగులు ఎవరు తయారు చేయలేదు కదా. పైగా తయారు చేసేది ఆ మట్టితోటిని ఆ సిమెంట్ తోటిని. కానీ ఇదేంతో తెలుసా? పూర్తిగా మేలిమి బంగారుతో తయారు చేశాడు. ఆయన తయారు చేసి దాన్ని ఆరాధించమంటున్నాడు. కానీ వెళ్ళంటున్నది అర్థమైన ఆరాధన. అందుట్లో జీవం లేదు కదా. ఆ జీవం లేని దాన్ని ఎలాగ ఆరాధించాలి? అది కదలలేదు కదా, అది నించున్న కాడే ఉంటుంది కదా. ఒక అడుగు ముందుకేయగలదునా? చేతిని పట్టుకోగలదునా? ఏదన్నా ఎవరైనా కాపాడగలదునా? మాట్లాడగలదునా? మన మాటలు వినగలదునా? చూడగలదునా? ఏం చేయలేదు కదా. దాన్ని ఆరాధిస్తే అది అర్థమైన ఆరాధన కదా. కానీ మేము ఆరాధించే దేవుడు జీవముగల దేవుడు, మాట్లాడేవాడు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన భక్తులను చూస్తున్న దేవుడు, ఆయన ఇనుసున్న దేవుడు, సహాయం చేసే దేవుడు, పోషించే దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, రక్షకుడైన దేవుడు. ఆయనే సమస్త సృష్టికి ఆధారభూతుడైన దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన్ని ఆరాధించేవారు ఇది ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఉన్నారు. ఇదే నిజమైన ఆరాధన. ఉన్నదంతా కూడా తెలియని ఆరాధన, వ్యర్థమైంది ఆరాధన. అవును, ఎందుకు చేస్తారో తెలియని ఆరాధన. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు అవునండి నిజమైన ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధించారు. దేవుడు సత్యమై ఉన్నాడు కనుక ఆ సత్యమైన దేవుడు మరి మనం ఆరాధించాలి. మనం సత్యముతో ఆత్మతో ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. అవునండి, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు, ఆరాధన భూతుడై ఉన్నాడండి. ఆరాధనకు యోగ్యుడు ఆయన, పూజింప తగినవాడు ఎవరా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని. మరి ఎంతవరకు నువ్వు ఏ ఆరాధనలో ఉన్నావు? తెలియని ఆరాధన చేస్తున్నావా? వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావా? ఇంకొక 5 రకాలు చెప్పాను కదా. కొంతమంది దేవుడు లేడని బ్యాచ్లో ఉన్నావా? కడుపే దేవుడు అన్నట్టుగా నీవు ఉన్నావా? ఆవిడ ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తారో తెలియని వారుగా ఉన్నావా? ఏమండి అసలు ఎందుకు బతుకుతున్నారో తెలియని వారుగా ఉన్నారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తూ ఉంటామో ఆయనతో యుగయుగాలు కూడా ఆయనతో ఉండినట్లుగా ఆ దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. ఆ సత్యమైన దేవుడు నీ కోసం నా కోసం ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి రక్షణ సిద్ధపరిచాడు. ఆయన యందు మనం ఉన్నట్లయితే మన జన్మ పాపము నుండి కర్మ పాపముని విమోచింపచేసి రక్షించి ఆయన రాజ్యమునకు వారసులుగా చేస్తాడు. యుగయుగాలు కూడా ఆయనతో ఉంటాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును కాక. ఆమె ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు.
ఇత్తబడిన వాక్యం ఫలింప చేయండి ప్రభువా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.